అందరికీ నమస్తే. నేను మీ కీర్తి. వెల్కమ్ టు కీర్తి కిచెన్. ఈరోజు నేను మెంతాకు పప్పు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దీనికోసం నేను మెంతాకుని తీసుకొని దానికి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఒక 3-4 టైమ్స్ వరకు వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు పెసరకప్పుని ఒక 1.5 కప్ వరకు తీసుకొని దాన్ని దోరగా వేయించుకొని ఒక 3-4 టైమ్స్ వరకు వాష్ చేసుకున్నాను. ఇదిగోండి, పచ్చిమిర్చి ఒక 7-8 అవుతాయి. పెద్దగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు, చిన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వచ్చి తిరగమాతకి. ఇదిగోండి టమోటా ముక్కలు. ఇప్పుడు ఒక రైస్ కుక్కర్ తీసుకొని దాంట్లో ఈ పెసరపప్పుని వేసుకున్నాను. అదేవిధంగా ఈ మెంతాకును కూడా వేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని వేసుకోవాలి. ఈ ఆనియన్ ముక్కల్ని, అదేవిధంగా ఈ పచ్చిమిర్చి ముక్కల్ని, దాంతోపాటు ధనియాల పొడి, కొంచెం పసుపు వేసుకొని ఇదిగోండి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ఒక 4 కప్స్ వరకు వాటర్ అయితే అవుతాయి. ఇలా ఒక 3-4 విజిల్స్ వరకు ఉడికించుకున్నాను. ఇదిగోండి చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ముద్దకవ్వంతో బాగా మెత్తగా రుద్దుకోవాలి. దీంట్లోని కల్లుప్పు కూడా వేసేసి బాగా రుద్దుకుంటున్నాను. ఇప్పుడు తిరుగుమాత పెట్టుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుని ఇవి దోరగా వేగాక మనం ముందుగా మెదుపుకున్న ఈ కూరనైతే వేసేస్తున్నాను దాంట్లో పప్పుని. ఇలా కొంచెం సేపు ఉడకనించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఆరోగ్యకరమైన మెంతాకు పప్పు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.